ఈ వీడియోలో 2017లో రిలీజ్ అయిన జైలాంగ్ కూంగ్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ పార్ట్ 1 చూద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న గ్రామాన్ని చూపిస్తారు. ఆ ఊరిలో చేతబడి చేసే ఒక ఆమె ఉంటుంది. అలాగే ఆమె దగ్గర మాటియానక్ అనే దెయ్యం ఉందని తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళు చేతబడి చేసే ఆమెని అలాగే ఆమె దగ్గర ఉన్న మాటియానక్ అనే దెయ్యాన్ని మంటల్లో కాల్చేస్తారు. ఆమె మంటల్లో కాలిపోతూ నేను మీపై పగ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తానని ఆ ఊరి వాళ్ళతో చెప్తుంది. ఆ తర్వాత టైటిల్ వచ్చి మూవీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకురావడం చూపిస్తారు. ఇతను హీరోయిన్ వాళ్ళ నాన్న. ఇతనికి మొత్తం 3 కూతుర్లు. హీరోయిన్ అలాగే వాళ్ళక్క హాస్పిటల్ కి వస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మా నాన్నకి ఏమైందని డాక్టర్ ని అడిగితే ఇప్పటి వరకు నేను ఇటువంటి కేసు చూడలేదు. ఎందుకంటే మీ నాన్న బాడీపై ఎటువంటి గాయాలు లేవు. అలాగే అతనికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా లేవు. అయినా సరే అతను కోమాలో ఎందుకు ఉన్నాడో అర్థం అవ్వట్లేదని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్తే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి బాక్స్ లాంటిది హీరోయిన్ కి ఇస్తాడు. మీరెవరని హీరోయిన్ అడిగితే నేను పైలట్ అని చెప్పి వాళ్ళకి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఒక ఐలాండ్ ఉంది. 6 సంవత్సరాల నుంచి హీరోయిన్ వాళ్ళ నాన్న ప్రతి నెల 4వ వారం ఆ ఐలాండ్ కి వెళ్లేవాడు. ఈ పైలట్ ప్రతి నెల అతన్ని ఆ ఐలాండ్ కి తీసుకెళ్లేవాడు. కానీ లాస్ట్ టైం ఆ ఐలాండ్ కి వెళ్లిన హీరోయిన్ వాళ్ళ నాన్న నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో పైలట్ ఆ ఐలాండ్ కి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న ఇంట్లో హీరోయిన్ వాళ్ళ నాన్న స్పృహ కోల్పోయి ఉంటే అప్పుడు పైలట్ అతన్ని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు. ఆ పైలట్ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఐలాండ్ లో ఉన్న ఇంటి ఫోటో అలాగే ఆ ఇంటి కీస్ ఉంటాయి. ఇలా కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంకా కోమాలోనే ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ కాలేజీలో ఒక వ్యక్తి ఆత్మల గురించి చెప్పడం చూస్తుంది. అతను ఏం చెప్తున్నాడంటే కోమాలో ఉన్న వాళ్ళని కొన్ని పూజలు చేసి కోమా నుంచి బయటకు తీసుకురావచ్చని చెప్తున్నాడు. అలాగే ఇతని పేరు రామ్. ఇతనే ఈ మూవీ హీరో. ఆ తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్లి మా నాన్న కోమాలో ఉన్నాడు, కోమా నుంచి బయటికి ఎలా తీసుకురావాలని అడిగితే అప్పుడు హీరో హీరోయిన్ ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి కొన్ని విషయాలు చెప్తాడు. మీ నాన్నని కోమా నుంచి బయటకు తీసుకురావాలంటే జైలాంగ్ కూంగ్ అనే ఒక పూజ చెయ్యాలి. ఆ జైలాంగ్ కూంగ్ అనే పూజ చేసిన తర్వాత కూడా మీ నాన్న కోమా నుంచి బయటకు వస్తాడని చెప్పలేము. అది మాత్రమే కాకుండా ఈ పూజ చేసేటప్పుడు ఒక రిస్క్ ఉంటుంది. అదేంటంటే ఈ పూజ చేసేటప్పుడు మీ నాన్న ఆత్మ మాత్రమే కాకుండా కొన్ని భయంకరమైన అలాగే శక్తివంతమైన ఆత్మలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నని చూడడానికి వెళ్లి మీ నాన్న ఎక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందని హీరోయిన్ అడిగితే ఒక ఐలాండ్ లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగిందని హీరోయిన్ చెప్తుంది. అయితే మనం ఆ ఐలాండ్ లో ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ మీ నాన్నకి ఏం జరిగిందో తెలుసుకుంటేనే మీ నాన్నని కోమా నుంచి బయటకు తీసుకురావడానికి ఏం చేయాలో అర్థమవుతుందని హీరో హీరోయిన్ తో చెప్తాడు. సో హీరో హీరోయిన్ అలాగే హీరోయిన్ వాళ్ళ అక్క చెల్లి కూడా ఆ ఐలాండ్ కి వెళ్తారు. ఇక్కడ మొబైల్స్ పని చెయ్యవు. మీకు ఏదైనా అవసరమైతే ఈ ఫోన్ తో కాల్ చేయండి అని ఆ పైలట్ హీరోయిన్ కి ఒక ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ ఉన్న కారులో ఆ ఇంటికి వెళ్తారు. అలా ఇంట్లోకి వెళ్లిన తర్వాత అప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లికి ఏదో దెయ్యం లాంటిది కనిపిస్తుంది. అప్పుడు దగ్గరకు వెళ్లి ఆ క్లాత్ తీసి చూస్తే అక్కడ ఒక లైట్ ఉంటుంది. మరోవైపు హీరో హీరోయిన్ ఆ ఇల్లు మొత్తం చెక్ చేస్తుంటే అప్పుడు హీరోకి వింత రూపంలో ఉన్న ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మని చూసిన హీరో మీ నాన్న ఎప్పటి నుంచి జైలాంగ్ కూంగ్ అనే గేమ్ ఆడుతున్నాడని హీరోయిన్ అడిగితే మా నాన్న ఐలాండ్ లో ఉన్న ఈ ఇంటికి వస్తున్నాడని మాకు రీసెంట్ గానే తెలిసింది. అలాగే ఈ గేమ్ ఆడుతున్న విషయం మాకు తెలియదని హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి జైలాంగ్ కూంగ్ గేమ్ ఆడేటప్పుడు ఉపయోగించే మంత్రాలు ఉన్న బుక్ హీరోయిన్ కి అక్కడ దొరుకుతుంది. ఆ బుక్ చూసే మీ నాన్న జైలాంగ్ కూంగ్ గేమ్ ఆడి ఉంటాడని హీరో అంటాడు. అలాగే హీరోయిన్ వాళ్ళమ్మ 6 సంవత్సరాల ముందు చనిపోయింది. ఇప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న వాళ్ళమ్మ ఫోటో చూసి బాధపడుతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ అక్కకి కొన్ని క్యాసెట్స్ దొరుకుతాయి. వెంటనే హీరో హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ క్యాసెట్స్ ని ప్లే చేసి చూస్తారు. ఆ క్యాసెట్స్ లో హీరోయిన్ వాళ్ళమ్మ నాన్నకి పెళ్లైనప్పటి నుంచి వాళ్ళమ్మ చనిపోయే వరకు రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఆ తర్వాత రిచువల్ 1 అని ఒక క్యాసెట్ ఉంటుంది. అది ప్లే చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయిన తన భార్య ఆత్మతో మాట్లాడడానికి జైలాంగ్ కూంగ్ అనే గేమ్ ఆడినట్టు తెలుస్తుంది. ఇలా చాలా సార్లు ట్రై చేసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ కనిపిస్తుంది. ఆమె ఆత్మతో మాట్లాడడానికే హీరోయిన్ వాళ్ళ నాన్న నెలకు ఒకసారి ఈ ఐలాండ్ కు వస్తున్నాడు. అలా ఒక రోజు ఆమె ఆత్మతో మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ వాళ్ళ నాన్నతో ఇలా అంటుంది, ఇకపై మీరు నా ఆత్మతో మాట్లాడడానికి ట్రై చేయొద్దు. మీరు నా ఆత్మని పిలుస్తున్నప్పుడు ఆమె కూడా ఇక్కడికి రావడానికి ట్రై చేస్తుందని చెప్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఎవరని అడిగితే అప్పుడు ఆమె మాటియానక్ అని చెప్తుంది. మాటియానక్ అనే పేరు వినగానే హీరో షాక్ అవుతాడు. అలాగే ఇప్పుడు వీళ్ళకి ఆ తర్వాత క్యాసెట్ కనిపించదు. ఒకవేళ లాస్ట్ క్యాసెట్ కెమెరాలో ఉందేమో అని చెక్ చేస్తే ఆ క్యాసెట్ కెమెరాలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేసి చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న జైలాంగ్ కూంగ్ మంత్రాలు చదువుతున్నప్పుడు మూవీ స్టార్టింగ్ లో కనిపించిన మాటియానక్ అనే చిన్న దెయ్యం హీరోయిన్ వాళ్ళ
నాన్న బాడీలోకి వెళ్ళిపోతుంది. అందువలనే అతను కోమాలోకి వెళ్ళిపోయాడని హీరో కనిపెడతాడు. ఈ జైలాంకుంగ్ మంత్రాలు చదివి ఆత్మను బయటకు తీసుకొస్తే మళ్ళీ ఆ ఆత్మని వెనక్కి పంపించాలి. కానీ ఈ ఆత్మని వెనక్కి పంపించే లోపే మీ నాన్న కోమాలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం జైలాంకుంగ్ గేమ్ ఆడి ఆ ఆత్మని వెనక్కి పంపించాలి. ఆ ఆత్మని ఎలా పంపించాలో నాకు తెలుసని హీరో వింత రూపంలో ఉన్న ఆ బొమ్మ పట్టుకొని జైలాంకుంగ్ మంత్రాలు చదువుతాడు. మరోవైపు వేరే రూమ్ లో ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లి వీళ్ళని వెతుకుతుంది. అదే టైంలో ఆ ఇంట్లో కరెంటు పోతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళక్క టార్చ్ లైట్ తెస్తానని అక్కడ నుంచి వెళ్తే ఇప్పుడు హీరోయిన్ మాత్రమే మంత్రాలు చదువుతున్నారు. ఇలా హీరోయిన్ పై కూర్చున్న దెయ్యం హీరోకి మాత్రమే కనిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లికి ఒక క్లాత్ కనిపిస్తే అదే లైట్ అనుకుని క్లాత్ తీసి చూస్తే ఆమె దెయ్యాన్ని చూసి భయపడి స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు వెంటనే వీళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తో పైలట్ కి కాల్ చేస్తే అతను ఫ్లైట్ తీసుకుని వస్తాడు. అలా వాళ్ళ చెల్లిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. వీళ్ళు చేసిన జైలాంకుంగ్ పూజల వలన వాళ్ళ నాన్న బాడీలో ఎటువంటి మార్పు లేదు. అది మాత్రమే కాకుండా హీరోయిన్ వాళ్ళ చెల్లి కూడా కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తుంది. అప్పుడు ఆమె వాళ్ళ నాన్నని చూసి వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్న ఆమె చేతిని పట్టుకుంటాడు. అప్పుడు ఆమె బాడీలోకి ఏదో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు హీరో ఇంటికి వెళ్లి మాటియానక్ అనే దెయ్యం గురించి రీసెర్చ్ చేస్తాడు. అలాగే మాటియానక్ అనే దెయ్యం గురించి వాళ్ళ తాతయ్యని అడిగితే అప్పుడు అతను మూవీ స్టార్టింగ్ లో జరిగిన విషయం హీరోతో చెప్తాడు. చేతబడి చేసే ఒక మాంత్రికురాలు మాటియానక్ అనే ఆ దెయ్యాన్ని పుట్టించింది. ఇది తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళు మాటియానక్ ని పుట్టించిన మాంత్రికురాలిని మంటల్లో కాల్చి చంపేశారు. ఆ మాటియానక్ ని కూడా మంటల్లో కాల్చేసినా సరే ఆమె చనిపోలేదు. ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని అతను చెప్తాడు. చనిపోయిన వాళ్ళు మళ్ళీ ఎలా తిరిగి వస్తారని హీరో అడిగితే అది మనుషుల వలన సాధ్యం కాదు, కానీ మాటియానక్ తిరిగి వస్తుందని చెప్తాడు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్న కోమా నుంచి బయటకు వస్తాడు. అదే టైంలో ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ వాళ్ళ అక్కకి ఒక కల వస్తుంది. ఆమె ఒంటరిగా ఎక్కడికో నడిచి వెళ్తున్నప్పుడు ఆమెను ఎవరో చెట్టుకు కట్టేస్తారు. మాటియానక్ ని చంపినప్పుడు కూడా ఈ చెట్టుకే కట్టారు. ఇప్పుడు ఆమె దగ్గరికి మాటియానక్ దెయ్యం వచ్చి ఆమె బాడీలోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అదే టైంకి ఆమె నిద్రలేస్తుంది. అలాగే ఆమె కడుపులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ కి కాల్ చేసి నా కడుపులో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది, త్వరగా ఇంటికి రా అని చెప్తే అప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క దగ్గరకు వెళ్తుంటే ట్రాఫిక్ లో ఉండిపోతుంది. వెంటనే హీరోయిన్ అంబులెన్స్ కి ఫోన్ చేసి వాళ్ళ అక్క ఉన్న ప్లేస్ కు వెళ్ళమని చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ కలిసి ఇంటికి వస్తారు. కానీ అక్కడ హీరోయిన్ వాళ్ళ అక్క కనిపించదు. అప్పుడు ఆమెకి కాల్ చేస్తే నేను అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తున్నానని వాళ్ళ అక్క చెప్తుంది. వాళ్ళ అక్క సేఫ్ గా ఉందని హీరోయిన్ అనుకుంటే అప్పుడే వాళ్ళ ఇంటికి అంబులెన్స్ వస్తుంది. కానీ ఆ అంబులెన్స్ లో వాళ్ళ అక్క ఉండదు. అలాగే మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చామని ఆ అంబులెన్స్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడే మనకు అర్థమవుతుంది హీరోయిన్ వాళ్ళ అక్కని తీసుకువెళ్ళింది మనుషులు కాదు దెయ్యాలని. ఇప్పుడు వాళ్ళు ఆమె కడుపులో నుంచి ఒక బేబీని బయటకు తీస్తారు. అలాగే ఆమె శ్మశానంలో ఒక గొయ్యిలో ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత ఆమె మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి హీరోయిన్ అక్కడికి వచ్చి చూస్తే ఆమె ఒక బేబీని పట్టుకుని శ్మశానంలో ఉంటుంది. అప్పుడు ఆమెని అలాగే బేబీని హాస్పిటల్ కి తీసుకొస్తారు. అదే టైంకి హీరోయిన్ వాళ్ళ నాన్న కోమా నుంచి బయటకు వస్తాడు. అలాగే అతని ఇద్దరి కూతుర్లు హాస్పిటల్లో ఉండడం చూసి బాధపడతాడు. ఇంటికి వెళ్లిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఎలా అంటుంది, మీరు ఐలాండ్ కు వెళ్లి జైలాంకుంగ్ పూజలు చేసేవారని మాకు తెలుసు. మీరు ఎన్ని పూజలు చేసినా చనిపోయిన అమ్మ తిరిగి రాదని అంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్కని చెల్లిని చూడడానికి హాస్పిటల్ కి హీరోని తీసుకుని వెళ్తుంది. అప్పుడు హీరోయిన్ కి వాళ్ళక్క రూమ్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఏంటని దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న దెయ్యం ఉంటుంది. అలాగే వాళ్ళ చెల్లి దగ్గర కూడా ఒక దెయ్యం ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ దెయ్యాన్ని చూసి భయపడి పరిగెడుతుంటే ఆమె వెనక ఆ చిన్న దెయ్యం వస్తుంది. అప్పుడు హీరోయిన్ అది దెయ్యమా కాదా అని దగ్గరకు వెళ్లి చూస్తే ఆ దెయ్యం హీరోయిన్ ని భయపెడుతుంది. అప్పుడు మళ్ళీ హీరోయిన్ భయంతో అక్కడ నుంచి పారిపోతుంటే ఆ దెయ్యం మెట్లపై నుంచి వస్తుంది. వెంటనే హీరోయిన్ వెనక్కి వెళ్తే ఆ దెయ్యం ఆమె వెనక ఉంటుంది. అదే టైంకి అక్కడికి హీరో వస్తే హీరోకి ఆ దెయ్యాల గురించి చెప్తుంది. మరోవైపు ఇంటి దగ్గర ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏదో సౌండ్ వినిపించి బయటకు వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళమ్మ ఫోటో కింద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు అతను ఆ ఫోటో చూసి బాధపడుతున్నప్పుడు ఆ దెయ్యం చెయ్యి వేసిన తర్వాత అతను కింద పడిపోతాడు. ఆ తర్వాత అతను పైకి లేచి నడుస్తుంటే ఏదో బరువు మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకెలా అనిపిస్తుందని అతను అద్దంలో చూస్తే అతనిపై దెయ్యం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ఆ దెయ్యం మాయమైపోతుంది. ఆ తర్వాత వీళ్ళు హీరో వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్లి ఆ దెయ్యాల నుంచి ఎలా తప్పించుకోవాలని అడిగితే మళ్ళీ జైలాంకుంగ్ గేమ్ ఆడి ఆ మంత్రాలు చదివి ఆ దెయ్యాలను మళ్ళీ దెయ్యాల ప్రపంచానికి పంపించేస్తే మీరందరూ ఆ దెయ్యాల నుంచి తప్పించుకోవచ్చని అతను చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ
హీరోయిన్ వాళ్ళక్కని చెల్లిని తీసుకుని జైలాంకుంగ్ పూజలు చేయడానికి మళ్ళీ ఆ ఐలాండ్ కి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ దిగి కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు కడ్డుగా చెట్టు పడిపోతుంది. అప్పుడు వీళ్ళు అక్కడ ఉన్న ఇంటికి షార్ట్ కట్ లో నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. అది మూవీ స్టార్టింగ్ లో మాటియానక్ ని చంపిన చెట్టు. అక్కడ నుంచి వెళ్ళడానికి దారి ఎలా ఉందని చూస్తుంటే ఆ చెట్టు పైన హీరోయిన్ కి మాటియానక్ అనే దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరికి వాళ్ళ నాన్న వస్తుంటే ఆ దెయ్యం అతన్ని అక్కడ నుంచి విసిరిస్తుంది. అప్పుడు వీళ్ళందరూ అతన్ని వదిలేసి అక్కడ ఉన్న ఇంటిని వెతుకుతూ వెళ్ళిపోతారు. అలా కొద్దిసేపటి తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ దెయ్యం కనిపిస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్ ఆ ఇంటికి వెళ్లి జైలాంకుంగ్ పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. అలా కొద్దిసేపటి తర్వాత మాంత్రికురాలి దెయ్యం అక్కడికి వచ్చి నించుంటుంది. అప్పుడు హీరో ఆ దెయ్యాన్ని జైలాంకుంగ్ బోర్డుపై పెడితే ఆ దెయ్యం దెయ్యాల ప్రపంచానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న కోసం హీరో హీరోయిన్ అడవిలోకి వెళ్తారు. ఎంత వెతికినా సరే వాళ్ళ నాన్న కనిపించడు. అలాగే ఆ చిన్న దెయ్యం హీరోయిన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న ఇంటికి వెళ్లి జైలాంకుంగ్ పూజ చేస్తాడు. అలా కొద్దిసేపు మంత్రాలు చదివిన తర్వాత పైనుంచి ఆ చిన్న దెయ్యం కింద పడుతుంది. అదే టైంకి హీరోయిన్ బాడీలో ఉన్న దెయ్యం పోతుంది. ఇప్పుడు ఇతను మాటియానక్ అనే ఈ చిన్న దెయ్యాన్ని తిరిగి దెయ్యాల ప్రపంచానికి పంపించేస్తాడు. ఈ విధంగా ఆ రెండు దెయ్యాలు మాయమైపోయాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ ఐలాండ్ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు హాస్పిటల్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ అక్కకు పుట్టిన బేబీని చూపిస్తారు. ఇప్పుడు ఆ బేబీ కూడా ఒక దెయ్యమని మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ సెకండ్ పార్ట్ లో తెలుస్తుంది. ఈ మూవీ సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.